హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇద్దరు స్నేహితుల గురించి నేను చెప్తున్నాను. వాళ్ళు ఎవరంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికే, వేరేది ఏం లేదు. నేను ఒక ఆర్డర్లోనే పోతున్నాను, ఆ విధంగానే చెప్తాను. అయితే ఈ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారనేది కూడా నేను చెప్తాను, చూడండి. ఓకేనా? కాలము పని, కాలము దూరము. ఓకేనా? ఇక్కడ టోటల్ వర్క్ ఎప్పుడైనా నేను ఇలానే రాస్తున్నాను, చూడండి. ఎప్పుడైనా కాదు, సారీ, ఇది ఇక్కడ మొత్తం పని రాయడానికి నాకు స్పేస్ లేదు కాబట్టి టోటల్ వర్క్ అని రాస్తున్నాను. ఇదేంటంటే ఎఫిషియన్సీ లేకపోతే సామర్థ్యం అని రాసుకోండి. సామర్థ్యం, ఇది ఎఫిషియన్సీ. ఇది వచ్చేసి డేస్. ఇదేంటిదంటే దూరము, డిస్టెన్స్ అని రాస్తున్నాను, దూరం ఇది. ఇదేంటిదంటే ఎస్ ఫర్ స్పీడ్, టీ ఫర్ టైం. ఓకేనా? ఇక్కడ వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏందో నేను చెప్తాను, చూడండి. ఇక్కడ మొత్తం పని ఇది కావాలంటే మనం ఏం చేస్తాము, ఈ మొత్తం పని కావాలి, పైది కావాలి కాబట్టి ఈ రెండింటిని మనము ఇంటూ చేస్తాము. ఏంటిది? సామర్థ్యము. అక్కడ ఇంగ్లీష్లో రాశాను కదా, ఇక్కడ తెలుగులో రాస్తున్నాను, చూడండి. సామర్థ్యము ఇంటూ రోజులు. సామర్థ్యం ఇంటూ రోజులు. ఇది ఫస్ట్ ఫార్ములా. ఇక్కడ దూరం కావాలంటే ఏం చేస్తాము, కాలము మరియు వేగము, ఈ రెండింటిని ఇంటూ చేస్తాము. ఇదేంటిది? ఇక్కడ ఉన్న ఫస్ట్ ఫార్ములా. ఇప్పుడు సామర్థ్యం కావాలి అన్నప్పుడు ఈ మొత్తం పని ఏమంటుందంటే నేను పొరపాటున కూడా కిందకి దిగను అని అంటుంది. అంటే మనం దాన్ని ఏం చేయాలి, మొత్తం పనిని ఖచ్చితంగా పైనే రాయాలి. మొత్తం పనిని పైన రాస్తే మిగిలిన ఎవరు ఉంటారు, రోజులు అనేవాళ్ళు ఉంటారు. ఇది ఫార్ములా 2. ఇక్కడ కాలం కావాలంటే ఇక్కడ ఉన్న ఈ దూరం ఏమంటుంది, మొత్తం పని ఏ విధంగా అయితే కిందకు దిగట్లేదో నేను కూడా కిందకు దిగను కాబట్టి దూరం ఏముంటుంది, పైనే ఉంటుంది. ఖచ్చితంగా కింద వేగం అనేది రావాలి. ముగ్గురే ఉంటారు, ఆ ముగ్గురులో ఒకటి పైన ఉంటే ఒకటి కావాలి, ఇంకొకటి ఖచ్చితంగా కింద వేసుకుంటాం కదా. ఇది ఫార్ములా నెంబర్ 2. ఇంకోటి ఏంటిది, రోజులు. ఈ రోజులు కూడా ఏమంటుంది, మొత్తం పని పొరపాటున కూడా నేను దిగను అని ఉంటుంది కాబట్టి ఈ మొత్తం పని ఖచ్చితంగా పైన వేసుకుంటాము. ఇంకేటువంటిది, సామర్థ్యం అనేది కింద ఉంటుంది. ఇది 3వ ఫార్ములా. అదేవిధంగా ఇక్కడ ఏమంటుంది, వేగం కావాలంటే దూరం ఏమంటుంది, నేను దిగను. ఇక్కడేం కావాలి, ఖచ్చితంగా కాలం కావాలి. ఇదేంటిది, మనకు సంబంధించినటువంటి ఈ 3 ఫార్ములాస్. ఓకేనా? కాలము పనిలో, కాలము మరియు దూరంలో ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా నేను చెప్పి ఆఫ్ చేస్తాను, చూడండి. ఇక్కడ మొత్తం పని కాన్స్టెంట్ అంటే స్థిరంగా ఉందనుకోండి, ఇక్కడ దూరం కూడా స్థిరంగా ఉందనుకోండి. స్థిరంగా ఉంది అంటే ఇవి కాన్స్టెంట్గా ఉన్నాయి, మారటలేదు ఎప్పుడు. ఇక్కడ మొత్తం పని కూడా మారటం లేదు. అప్పుడు సామర్థ్యం ఏమవుతుందంటే, సామర్థ్యము కాలానికి, అదే వేగానికి మరియు కాలానికి ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్తాను, చూడండి. సామర్థ్యం అంటది నేను పెరుగుతాను, నువ్వు తగ్గు. ఏంటిది? సామర్థ్యం ఏముంటుంది, సామర్థ్యం పెరిగితే కాలము ఖచ్చితంగా తగ్గాలి. అదే వేగం కనుక పెరిగితే కాలం ఏమవ్వాలి, తగ్గాలి. అదేవిధంగా సామర్థ్యం కనుక తక్కువైతే ఖచ్చితంగా కాలం అనేది ఎక్కువ అవుతుంది. అదేవిధంగా వేగం అనేది తక్కువైతే ఖచ్చితంగా కాలం అనేది పెరుగుతుంది. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఓకేనా? ఇదేంటంటే ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది, కాన్సెప్ట్ కూడా మీ మైండ్లోకి వెళ్తుంది. కాబట్టి
ఈ విధంగా ఇదేంటంటే ఖచ్చితంగా బేసిక్. ఈ బేసిక్ తెలిస్తే టైం అండ్ వర్క్ అవని, టైం అండ్ డిస్టెన్స్ అవని, కానీ ఏ ప్రాబ్లం అయినా సరే మీరు చేయడానికి వీలుంటుంది. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, మనం ఒక ఆర్డర్ ప్రకారమే వెళ్తున్నాను. ఆ విధంగానే నేను చెప్పుకుంటూ వెళ్తాను. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాసు, తర్వాత సిఐ, ఎస్ఐ, ఆ విధంగా చెప్పుకుంటూ పార్ట్ 1 కంప్లీట్ చేసిన తర్వాత పార్ట్ 2లోకి ఎంటర్ అవుతాను. ఇది ఎవరైనా ముందు స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళు ఒకసారి బేసిక్గా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం పర్సంటేజెస్ 2024లో 2025లో ఏ విధంగా అడుగుతున్నాడు అనేది చెప్పేసి పర్సంటేజెస్ చాప్టర్ని నేను క్లోజ్ చేస్తాను. ఓకేనా? సైన్స్ వీడియోస్ కూడా చేస్తాను. ఈ రోజు అనేది వస్తుంది సైన్స్, ఈవినింగ్ లోపు సైన్స్ 7th క్లాస్ది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.